శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ రోజు పారాయణము, ఆదివారము. 23వ అధ్యాయము. ప్రస్తావన యోగము. ఉల్లిపాయ పాము కాటి నుండి శామాను కాపాడుట, కలరా రోగము, గురు భక్తిని పరీక్షించుట. ప్రస్తావన: నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వరజ సమో గుణములకు అతీతుడు. కానీ మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తానే శరీరం అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని కాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గం ఒక్కటే కలదు, అది గురుని పాదముల యందు ప్రేమమయమగు గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజములోనికి మార్చను. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడనని చెప్పేవారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా నెట్లు ప్రవర్తింపవలను చూపుచుండేవారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మల నెట్లు నెరవేర్చవలను తెలిపేవారు. ఇతరులతో ఏ విషయములలోనూ పోటీ పడేవారు కారు. తన కొరకు ఏమైనా చేయమని ఇతరులను కోరెడువారు కాదు. సమస్త చేతనాచేతములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితం కదా. ఎవరిని నిరాదరించుట గాని అవమానించు గాని వారెరగరు. సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండెడివారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని వారే చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడివారు. మేమితర యోగుల నెరగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసదరో, ఎట్లు తినేదరో తెలియదు. భగవత్ కటాక్షంచే నవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలగజేసేదరని మాత్రం ఎరుగుదుము. మన పుణ్యం ఏదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలం కలుగును, లేనిచో అట్లు జరగదు. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను చూచెదము. యోగము. ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసం చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి షిర్డీకి వచ్చాను. అతడు యోగా శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాను. తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివాను. కానీ అనుభవమేమీ లేకుండా అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనా ఉండలేకుండాను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుండుట నేర్పేదరని అతడు అనుకొని ఈ లక్ష్యంతో అతడు షిర్డీకి వచ్చాడు. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండెడు. దాన్ని చూడగానే అతనికి మనస్సును ఒక ఆలోచన మొదలను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినవాడు నా కష్టంలను ఎట్లు తీర్చగలడు, నన్నెట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనస్సున మెదిలిన ఆలోచనలను గ్రహించి నానాసాహెబ్తో ఇట్లనియను, నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకొని శక్తి కలదో వారే దాన్ని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేసింది. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తరముల బడిసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడై బాబా ఊది ప్రసాదంతో ఆశీర్వచనముతో షిరిడి విడిచెను. పాము కాటు నుండి శామాను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాది పంతు జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిది. రెండును బంధింపబడి ఉన్నవి. ఒకటి శరీరంలోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వాని బంధంల నుండి తప్పించగానే వానికి నిజము తెలియదు. భగవత్ కటాక్షంచే గురువు వచ్చి వారి కండను తెరిపించి బంధ విముక్తుల చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు. గత అధ్యాయంలో
మిరీకరుకు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామను విషసర్పము కరిచెను. అతని చిటికెన వ్రేలును పాము కరచుటచే శరీరంలోనికి విషం వ్యాపింప మొదలెడను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామ తాను మరణించిందనని అనుకున్నాను. స్నేహితులు అతని విఠోబా గుడికి తీసుకుని పోవ నిశ్చయించిరి. పాము కాట్లచట బాగా గుచ్చుండెను. కానీ శ్యామ తన విఠోబా యగు బాబా వద్దకు పరిగెడెను. బాబా అతన్ని చూడగానే కోపంతో వారిని తిట్టనారంభించను. ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితవో ఏమగునో చూడు అని బెదిరించుచు తర్వాత ఇట్లు గర్జించెను. పో, వెడలిపొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపిద్దుటకు చూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయంగా భావించుచుండెను. బాబా తనని ఇట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు? అతడు ప్రాణమందాశ వదులుకొని ఊరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ వద్దకు పోయి కూర్చొని ఇట్లనెను, భయపడవద్దు, ఏమాత్రము చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చొండుము, బయటికి పోవద్దు, నా యందు విశ్వాసముంచుము, భయపడకుము, ఆందోళన వద్దు. ఇట్లని శ్యామను ఇంటికి పంపించను. వెంటనే బాబా తాత్య పాటిల్ను, కాకాసాహెబ్ దీక్షితుని అతని వద్దకు పంపి తమకిష్టం వచ్చినవి తినవచ్చుననియు గృహంలోనే తిరగవచ్చుననియు కాని పండు కొనరాదనియు ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనను. కొద్ది గంటలో శ్యామ బాగుపడను. ఈ పట్టున జ్ఞప్తి ఎందుంచుకొనవలసిందేమనా, బాబా పలికిన 5 అక్షరముల మంత్రము పో, వెడలిపొమ్ము, దిగువకు పొమ్ము శ్యామను ఉద్దేశించినవి కావు, పామును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషము పైకి ఎక్కరాదనియు అది శరీరమంతటా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించింది. మంత్రములలో నారితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగింపనవసరం లేకుండెను. మంత్రబియ్యం కానీ తీర్థము కానీ ఉపయోగించనవసరం లేకుండెను. శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి. ఎవరైనా ఈ కథ కానీ ఇంకా ఇతర కథలు కానీ వినినచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను. కలరా రోగము. ఒకానొకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెల్లరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారితరులతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన విషయములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించారు. అవి ఏవనా? 1, కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకుడు. 2, మేకను గ్రామంలో కొయ్యరాదు. ఎవరైనా దీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించిరి. బాబాకి ఇదంతే వట్టి చాదస్తమని తెలియను. కాబట్టి బాబా ఈ చట్టంలను లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువు ఉన్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఆ సంగతి తెలుసుకొని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకొని పొమ్మని ఉత్తర్వునిచ్చాను. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుటకెవ్వరూ సాహసించలేదు. దునుకొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు దునిని వెలిగించియే ఉంచెను. అందులకై వారికి కట్టెల అవసరము కనుక వాటిని నిల్వ చేయువారు. బాబా గృహం అనగా మసీదు ఎప్పుడు తెరిచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళం కాని చెవి కాని లేదు. కొందరు తమ ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవారు. అందుకు బాబా ఎప్పుడునూ గొనుక్కొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వం ఉండేది కాదు. వారి పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా నుండుటకై ఇట్లు చేయుచుండెడు వారు. గురుభక్తిని పరీక్షించుట. 2వ కలరా నిబంధనను బాబా ఎట్లు ధిక్కరించనో చూతము. నిబంధనము అమలులో నున్నప్పుడెవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయంన మాలేగాం ఫకీరు
పీర్ మహమ్మద్ ఉరపు బడే బాబా అచటనే ఉండెను. సాయిబాబా దాన్ని ఒక కత్తి వేటుతో నరికి బలివేయమని బడే బాబాకు చెప్పాను. ఈ బడే బాబా అందు సాయిబాబాకు ఎక్కువ గౌరవం. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చొనబెట్టి కొనడివారు. చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేటివారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరముగా బడేబాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకున్న పిమ్మట భోజనం ప్రారంభించేవారు. దక్షిణ రూపంగా వసూలైన పైకం నుంచి ఆయనకు దినముక్కంటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండేవారు. బడేబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధం. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరంగా దాన్ని చంపనీలయని బడేబాబా నిరాకరించాడు. అప్పుడు సాయిబాబా షామాను ఆ పని చేయమనను. అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాను. ఎందులో కత్తి తెప్పించిరో తెలుసుకొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకున్నాను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయాను, కానీ వాడ నుండి త్వరగా రాలేదు. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చింది. వారు మేలిమి బంగారమే, కానీ దానిని పరీక్షించవలను. ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించాను. అతడు సాటేవాడకు పోయి కత్తిని తెచ్చాను. బాబా ఉత్తర్వు కాగానే దాని నరుకుటకు సిద్ధముగా నుండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనున్నది ఎరగకుండిరి. హింసించు పనులను చేయుట అందిష్టం లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను. బడేబాబాయను మహమ్మదీయుడే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుచుండెనని అందరు ఆశ్చర్యపడుచుండెరు. అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుండెను. బాబా ఏమి ఆలోచించుంటివి నరకము అనను. అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పడుటకు సిద్ధంగా నుండగా బాబా ఆగుమనెను. ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణుడవై మేకను చంపేదవా అనెను. బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తిని కింద పెట్టి బాబాతో ఇట్లని, నీ అమృతం వంటి పలికే మాకు చట్టము, మాకింకొక చట్టమేమీయూ తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తందుంచుకొనేదము. నీ రూపంను ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞను పాటింతుము. అది ఉచితమా కాదా అనున్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరైనదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటే మా విధి, మా ధర్మం. బాబా తామే మేకను చంపి బలివేసెదరని చెప్పిరి. మేకను తాకి అయన చోటకి చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చొని స్థలము. అచ్చడికి దాన్ని తీసుకొని పోవుచున్నప్పుడు మార్గ మధ్యమున అది ప్రాణములు విడిచండి. శిష్యులు ఎన్ని రకంలో చెప్పుచు ఈ అధ్యాయంను హేమాధిపంతు ముగించుచున్నారు. శిష్యులు 3 రకములు. 1 ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకేమి కావాలను గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దాన్ని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. 3వ రకం వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసేదారు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలను. తోడుగా బుద్ధి కుశలత యోరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను సంబంధించుటకు కానీ హఠయోగము కానీ ఇతర కఠినమైన సాధనములనియు అనవసరం. పైన చెప్పిన గుణముల నలవర్చుకొన్నచో వారు ఉత్తరోత్తరోపదేశముల కర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమును నడిపింతురు. వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము చమత్కారముల గూర్చి చెప్పుకుందాము. 23వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. పుణ్యమెంత చేసినదో భాగ్యనగరము, మా గురువు పాదాలను ముద్దాడిన నగరము.
పుణ్యమెంత చేసినదో భాగ్యనగరము. భక్తుల ఆశాదీపం దేవత నా గురువు. భక్తుల ఆశాదీపం దేవత నా గురువు. పాపాలను తొలగించే ఆ దివ్య చూపులు. పాపాలను తొలగించే ఆ దివ్య చూపులు. పుణ్యమెంత చేసినదో భాగ్యనగరము. అచటి గాలులన్నీ గంధమల్లి జాలువారునంట. అచటి గాలులన్నీ గంధమల్లి జాలువారునంట. దివ్య దృష్టితోనే దుష్ట జనుల దుమ్ము దులుపునంట. దివ్య దృష్టితోనే దుష్ట జనుల దుమ్ము దులుపునంట. మనిషి జన్మ కాదు వేద కల్ప తరువేనంట. మనిషి జన్మ కాదు వేద కల్ప తరువేనంట. ఇలా దిక్కులన్నీ నా గురువుకే మొక్కుచున్నవంట. ఇలా దిక్కులన్నీ నా గురువుకే మొక్కుచున్నవంట. పుణ్యమెంత చేసినదో భాగ్యనగరము. మా గురువు పాదాలను ముద్దాడిన నగరము. పుణ్యమెంత చేసినదో భాగ్యనగరము. రహదారులన్నీ గురువు వైపు పరుగులిడేనంట. రహదారులన్నీ గురువు వైపు పరుగులిడేనంట. జడదారికైన ఒకే దారి గురువు సన్నిధంట. జడదారికైన ఒకే దారి గురువు సన్నిధంట. గురుస్థానము కాదది సద్గురు సన్నిధానమంట. గురుస్థానము కాదది సద్గురు సన్నిధానమంట. దరి చేర్చు జనని దివ్యమాత ద్వారకామయంట. దరి చేర్చు జనని దివ్యమాత ద్వారకామయంట. పుణ్యమెంత చేసినదో భాగ్యనగరము. మా గురువు పాదాలను ముద్దాడిన నగరము. పుణ్యమెంత చేసినదో భాగ్యనగరము.